నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒకరిది బతుకు పోరాటం, మరొకరిది నాంచుడు ధోరణి. తెలంగాణలో సమ్మె సైరన్ దడ పుట్టిస్తోంది. సమ్మె ఖాయమంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. సర్కార్ మాత్రం సైలెంట్ గానే ఉంది. కాస్త ఆలోచించండి అంటూ ఉచిత సలహాలు ఇస్తోంది. సమ్మె టెన్షన్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. రోడ్డెక్కేందుకు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సన్నద్ధమవుతున్నారు. బస్సులకు బ్రేకులు వేస్తామంటూ తేల్చి చెప్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందేనంటూ గళమెత్తుతున్నారు. ఇంకెన్నాళ్ళు ఆగాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల జంగ్ సైరన్ దడ పుట్టిస్తోంది. ప్రజా రవాణా ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక సార్లు సమ్మె నోటీసులు ఇచ్చింది ఆర్టీసీ జేఏసీ. ఎండీ సజ్జనార్ లేబర్ కమిషనర్ కు విజ్ఞప్తులు చేసింది. మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచే సమ్మెలోకి దిగుతామన్నారు ఆర్టీసీ కార్మికులు. మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి సమ్మెకు వెళ్తామన్నారు. కార్మిక సంఘాలు గళమెత్తి గర్జిస్తున్నా పాలకులు మాత్రం మొద్దు నిద్ర వేయటం లేదు. ఇప్పటి వరకు కనీసం చర్చలకు పిలవలేదు. దీంతో ఏం జరుగుతుందనే అందరిలో టెన్షన్ నెలకొంది. మే 5న ఆర్టీసీ కార్మికులు కవాతు చేయనున్నారు. తక్షణమే ఆర్టీసీ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు జేఏసీ లీడర్లు. అలాగే 2021 వేతన సవరణ చేయాలని కోరుతున్నారు. తక్షణమే పెండింగ్ బకాయిలను చెల్లించాలన్నారు. ఆర్టీసీ యాజమాన్యం, తెలంగాణ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు కార్మిక సంఘాల నేతలు. 10 ఏళ్లలో 16,000 మంది పదవీ విరమణ చేసినా ఆ పోస్టులను ఇంకా భర్తీ చేయలేదన్నారు. 1200 బస్సులను తగ్గించి వాటి స్థానంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చారని ఆరోపించారు. తక్షణమే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు సమ్మె వద్దంటూ కార్మికులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందన్నారు. సమ్మెపై పునరాలోచన చేయాలని కార్మిక సంఘాలకు ఆయన సూచించారు. కార్మికులు సమ్మెకు వెళ్తే ఇబ్బందులు వస్తాయన్నారు. సమస్యలపై మాట్లాడుకుందామన్నారు పొన్నం. ఇప్పుడే ఆర్టీసీ గాడిన పడతా ఉంది, లాభాల బాటలోకి వస్తూ ఉంది. కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో కారుణ్య నియామకాలతో పాటుగా తార్నాక ఆసుపత్రిని ప్రజలకు, ఆర్టీసీ కార్మికులకు అందుబాటులో తేవడంతో పాటుగా వాళ్ళకు పెండింగ్ బకాయిలైనటువంటి టీఏటీఏలతో పాటుగా అనేక రకాల బ్యాన్లతో పాటుగా ఇవ్వడంతో పాటుగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కొత్త నియామకాలు చేస్తున్నాం, కొత్త బస్సులు కొంటున్నాం. ఆర్టీసీ గౌరవాన్ని పెంపొందించే ప్రయత్నంతో పాటుగా 3 ప్రధాన అంశాలు తీసుకుంటున్నారు. ఒకటి ప్రయాణికుల సౌకర్యం, 2 కార్మికుల యొక్క సంక్షేమం, ఆర్టీసీ సంస్థ పరిరక్షణ. దీనికి నేను అంటా ఉన్నా కార్మికులందరూ సహకరించాలి, కార్మిక నాయకులు కూడా. సమ్మెకు పోవడం వల్ల వచ్చేటువంటి దాని వల్ల జరిగే ఇబ్బందులకు మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆ 2 ప్రధాన అంశాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉన్నాయి. వాటిని కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది. వాళ్ళందరికీ కూడా ఏదైనా నా కుటుంబ సభ్యులు వాళ్ళకి బాధ ఉంటే వాళ్ళకి చెప్పాలి. నేను కూడా అంటానా, ఆర్టీసీని రక్షించుకోవడానికి ఇటువంటి కార్యక్రమం తీవ్ర నిర్ణయాలు వద్దని విజ్ఞప్తి చేస్తాను. రైట్. మే 7 నుంచి టీజీ ఆర్టీసీ జేఏసీ సమ్మెకు దిగుతున్నట్టుగా ఇప్పటికే నోటీస్ కూడా ఇచ్చింది. రాష్ట్ర సర్కార్కు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే కొంతసేపటి క్రితము మనం చూసాం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మళ్ళొక్కసారి ఆలోచించండి, సమ్మెకు వెళ్ళొద్దు, ఏదైనా డిమాండ్స్ ఉంటే మరి కూర్చొని మాట్లాడుకుందాం అన్నటువంటి ప్రకటన అయితే ఆయన చేయలేదు. మరి దీన్ని బేస్ చేసుకొని ఆర్టీసీ కార్మికులు సమ్మెను కంటిన్యూ చేస్తారా, సమ్మెకు దిగుతారా, లేదంటే దీన్ని మరి ప్రభుత్వం కోరుతున్నట్టుగా ఏమన్నా పునరాలోచించేటువంటి అవకాశం ఉందా? దీనిపైన ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ ఏల్చాల్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నాయకులు, అలాగే డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అండ్ కమలాకర్ గౌడ్ గారు, టీఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు, అండ్ అలాగే విఠల్ గారు, బీజేపీ నాయకులు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. సో కమలాకర్ గారు, మే 7 నుంచి మీరు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అలాగే లేబర్ కమిషనర్ కూడా మీరు నోటీసులు కూడా ఇచ్చేశారు. సో మరి ఇప్పుడు తాజాగా పొన్నం ప్రభాకర్ చేసినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, పునరాలోచించండి, సమ్మె వద్దు అని అంటున్నారు. మరి మీరు ఏమైనా దాని గురించి ఆలోచిస్తారా? లేదు అని అంటే మీరు ముందుగా అనుకున్నట్టుగానే సమ్మెకు దిగుతున్నారా? ఇప్పుడు ఇక్కడే చూడడం జరిగింది. సమ్మె నోటీసు జనవరి 27 తారీఖు నాడు ఫస్ట్ మేము ఇవ్వడం జరిగింది, నోటీస్ ఇవ్వడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్పందన అనేది గవర్నమెంట్ నుంచి ఈ రోజే చూస్తున్నాం. 4 నెలల తర్వాత చూస్తున్నాం.
ఇన్ని రోజులు మేము పోరాటం దఫాలుగా ఉద్యమ కార్యాచరణ పంతాలో మేము చేసుకుంటూ పోతున్నాం. అటు మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఏనాడు స్పందించలేదు. తీరా ఇప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇప్పుడు ఏదైతే మాట్లాడి ఇప్పుడే చూడడం జరిగింది. సంతోషం మినిస్టర్ గారు స్పందించడం. కానీ మీరు ఆలోచన చేయండి అన్నాడు, కానీ మనం కలిసి కూర్చొని మాట్లాడదాం, ఏదైనా సమస్య ఉంటే మేము పరిష్కరిస్తాం, లేకపోతే అని ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితి ఏంది, ఆర్టీసీ ఉన్న పరిస్థితి ఏంది, ఇప్పుడు మేము ఏం చేయగలుగుతాం ఏం చేయలేదు అనేది మంత్రి గారు చెప్పింటే బాగుంటుండే అని మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా కూడా చాలా టైం ఉంది, ఇంకా 5-6 రోజుల టైం ఉంది, 7 రోజుల టైం ఉంది. పిలిచి మాట్లాడి మేము 23 డిమాండ్లతోటి నోటీస్ ఇవ్వడం జరిగింది. 23 డిమాండ్లు కూడా న్యాయపరమైన డిమాండ్లే అంటారా? అంటే ఖాళీలు భర్తీ చేయాలి, ఒకటి వేతన సవరణ అవ్వచ్చు, ఆ రకంగా మేము మొత్తం 23 ఆర్టీసీ విలీనం దగ్గర నుంచి చూస్తే 23 ఇవన్నీ వీటిలో ఎంతవరకు న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి? 23 డిమాండ్లు దాంట్లో ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినవి ప్రధానమైనవి. ముఖ్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడము, ఆనాడు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వదిలిపెట్టిపోయిందో, కార్మికులను నట్టేటా వదిలిపెట్టిపోయింది, దాని మీద ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడానికి ఆర్టీసీ కార్మికులు ఎంత పాత్ర ఉందో, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు ఉన్నది అని అంటే ఆర్టీసీ కార్మికుల పాత్ర కూడా అంత ఉంది. 95% 100% ఆర్టీసీ కార్మికులే కాదు, వాళ్ళ కుటుంబాలే కాదు, వాళ్ళ బంధుమిత్రులే కాదు, ప్రజలను కూడా చైతన్యం చేసి కాంగ్రెస్కు ఓటేయాలని ప్రచారం చేసింది ఆర్టీసీ కార్మికులు. ఇవాళ మేనిఫెస్టోలో పెట్టారని మేము ఆ రోజు నమ్మాము. ఆ రోజు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్మి ఓట్లు వేసినాము. అయితే మేము కూడా సంవత్సరం వరకు వెయిట్ చేయడం జరిగింది. కొత్త గవర్నమెంట్ రావడం జరిగింది, వాళ్ళు కొంచెం ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది, టైం ఇచ్చాము. కానీ రోజు రోజుకు ప్రభుత్వమే పక్కన ఉండి మేనేజ్మెంట్ నుంచి విపరీతమైన ఒత్తిడి, పనిభారం పెంచడం, హరాస్మెంట్ పెరగడం, వెట్టి చాకరీ చేయించడం అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. దానివల్ల కార్మికుల నుంచి భరించలేని ఆవేదన స్టార్ట్ అయ్యి యూనియన్ల మీద ఒత్తిడి రావడం జరిగింది. మీరు ఏదైనా పోరాటం చేయండి, లేకపోతే ఈ ప్రభుత్వం ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో మరి చప్పుడు చేయట్లేదు. అదేవిధంగా మేనేజ్మెంట్ నుంచి రోజు రోజుకు షెడ్యూల్స్ విపరీతంగా మార్చడమే కానీ రోజుకు నెలకు 250 నుంచి 300 మంది రిటైర్డ్ అవుతున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 54,000 మంది కార్మికులు ఆనాడు ఉన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు ఈరోజు 16,000 మంది కార్మికులు రిటైర్డ్ అయినరు. ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. అదే పని భారం ఇవాళ ఇంతమంది మీద పడుతుంది. ఆ 16,000 పని భారం కూడా ఇంతమంది మీద పడుతుంది. కాబట్టి ఒత్తిడికి మేము గురై మేము తప్పనిసరి పరిస్థితుల్లో అంతకుముందు కూడా మేము సమ్మె నోటీస్ ఇవ్వకముందు యూనియన్ ఏదైతే చేయాలనో కార్యక్రమాలు చేయాలనో బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టినాం. చలో ఇందిరా పార్క్ అని అక్కడ మేము నిరసన చేయడం జరిగింది. అదేవిధంగా చివరగా బస్ భవన్కు కూడా చలో బస్ భవన్ అనే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అక్కడ నుంచి మేనేజ్మెంట్ నుంచి కూడా ఎటువంటి స్పందన రాకపోవడం, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం వల్ల మేము తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు అయితే అటు లేబర్ కమిషనర్ నుంచి 2 సార్లు మీటింగ్ పిలవడం జరిగింది. మరి గవర్నమెంటు స్పందించింది కానీ మేనేజ్మెంట్ నుంచి ఆ మీటింగ్కి ప్రతినిధులను ఎవరిని పంపకపోవడం, ఎండి గారు మేనేజ్మెంట్ గారు పంపింటే సమస్యలు అక్కడనే కొన్ని పరిష్కారం అయ్యేటివి. ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో దాంట్లో గవర్నమెంటు చేయాల్సినవి అదే ఆర్థికపరమైన అంశాలు ఒక 4-5 ఉన్నాయి. మిగతాయి మొత్తం 17 అంశాలు మాత్రం మేనేజ్మెంట్ చేయాల్సినవే. మరి ఆ ఇంకోటి ఆర్థికపరమైన అంశాలు కాబవి. మరి అవి పరిష్కరిస్తే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదని మేము భావిస్తున్నాం. రైట్, ఓకే. లింగం గారితో మాట్లాడదాం. లింగం గారు, మే 7 నుంచి ఆర్టీసీ నిరవధిక సమ్మెకు దిగుతోంది. అయితే మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీరు తయారు చేసుకున్నటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆర్టీసీ కార్మికులకు ఏదో లాభం జరుగుతుంది, ప్రయోజనం చేకూరుతుంది అనేటువంటి ఒక ఆశతో దీంతో మిమ్మల్ని గెలిపించుకుంటే ఈ రోజు మీరు ఆర్టీసీ కార్మికుల సమస్యలను గాలికి వదిలేసి మీకు ఇచ్చినటువంటి టైం కూడా గడిచింది. ఆల్రెడీ ఒకసారి నోటీస్ ఇచ్చారు, మళ్ళీ ఇది రెండోసారి నోటీసు. ఇప్పటికీ కూడా ఎవరు కూడా ప్రభుత్వం నుంచి వీళ్ళని చర్చలకు పిలవడం కానీ దీనిపైన ఒక ఫోకస్ చేస్తున్నట్టు కానీ కనబడట్లేదు. ఎందుకు తాత్సారం చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు రాజనీతి ప్రేక్షకులకు కోపానిస్ పెద్దలందరికీ నమస్కారం. డెఫినెట్ కూడా ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు, సంస్థ ఆర్టీసీ. మనందరికీ తెలిసి ఉద్యమంలో ఏ విధంగా
పాత్ర ఉందని, అదే విధంగా 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి పాలకులు ఆనాడు కేసీఆర్ 10 ఏళ్లుగా ఆర్టీసీని వ్యవస్థ మొత్తాన్ని కూడా నిర్విరామం చేసినటువంటి మనం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డెఫినెట్ కూడా సమస్యలని ఇవాళ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. ఇవాళ మనం చూసిన ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త బస్సులు కొన్నాం, నియామకాలు చేపడుతున్నాం, టీఏడిఏలు వాళ్ళ పెండింగ్ లో ఉన్నటువంటి ఇచ్చినాం, అదే విధంగా కారుణ్య నియామకాలు చేపట్టాం, అదే విధంగా వాళ్ళ పిఎఫ్లు కూడా మొన్ననే రిలీజ్ చేయడం. అంటే ఒక్కొక్కటిగా సమస్యని ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఇంకా కూడా సమస్యలు ఉన్నాయి, ఎస్ నేను లేవంటలేను, ఎందుకంటే 10 ఏళ్లుగా చేసినటువంటి సమస్యలని పరిష్కరించకుండా ఉన్నటువంటి సమస్యలు ఒక్క రోజులో పరిష్కారం కావు. ఇవాళ మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఇవాళ ఈ ప్రభుత్వం చర్చల ద్వారా ఏదైనా సాధ్యమే, మీరు సమ్మకు పోవాల్సినటువంటి అవసరం లేదు. ఆర్టీసీ కార్మికులు చర్చిస్తామని చెప్పారా లింగం గారు? చర్చిస్తామని చెప్పారా మంత్రి గారు? నేను అదే చెప్తున్నా, ఈ తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో ఏదైనా సమస్య ఏదైనా ఉంటే చర్చల ద్వారా ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధం. వాళ్ళు ఈ తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వాములు, వాళ్ళ అమోఘమైనటువంటి పాత్ర ఉంది. వాళ్ళని డెఫినెట్ కూడా చర్చల ద్వారా ఆ సమస్యలను కూడా పరిష్కరించడానికి సిద్ధం. అదే లింగం గారు వీళ్ళు కోరుకునేది కూడా అదే, చర్చలకు పిలవండి అనే అడుగుతున్నారు. చర్చలకు పిలిస్తే మేము సిద్ధంగా ఉన్నాము, చర్చలో పాల్గొని మా సమస్యలు చెప్పుకోవడానికి అనేది వీళ్ళు అంటున్నారు. కానీ చర్చలకు పిలిచేది ఎవరు? నేను అదే చెప్తున్నాండి, ఇవాళ మీరు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వచ్చినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం అన్నిటిని కూడా పరిష్కరిస్తుంది తొందరలోనే. ఇవాళ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఆల్రెడీ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి ముఖ్యమంత్రి గారి దృష్టి దగ్గర ఉన్నాయి. తొందరలోనే ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది. ఇవాళ మేమేమంటున్నామంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ ఆర్టీసీని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఉంటే ఇవాళ కొత్తగా బస్సులు కూడా ఇవాళ కొనడం జరుగుతుంది. 10 ఏళ్ల మీరు చూశారు ఆర్టీసీని ఏ విధంగా నిర్వీర్యం చేసిరో. ఇవాళ మన అందరం కూడా ఇట్లాంటి సందర్భంలో మీరు సమ్మెకు పోవడం మంచిది కాదు. ఒకవైపు ప్రయాణికుల శ్రేష్ఠ దృష్ట్యా ఆర్టీసీ కార్మికులు వ్యవస్థను కూడా రక్షించుకోవాల్సిన అవసరం. ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము అని మీరు హామీ ఇచ్చారు కదా, ఇచ్చారా లేదా? సో ఆ విలీన ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? 10 ఏళ్లుగా చేసినటువంటి వ్యవస్థ వాళ్ళు విధ్వంసం అంతా ఒక్క రోజులో పరిష్కారం కాదండి. మీకు ఒక్క రోజులో వీళ్ళు సమ్మెకి నోటీస్ ఇవ్వలేదండి, వాళ్ళు కూడా టైం ఇచ్చారు, అదే చెప్తున్నారు. నేను అదే చెప్తున్నాండి, మేము మేనిఫెస్టో పెట్టింది మీకు అందరికి తెలుసు. మేనిఫెస్టో ఇది మేడ్ ఫర్ 5 years ప్లాన్, అది ఒక్క రోజులో అయ్యేది కాదు. నేనేమంటున్నా డెఫినెట్ గా పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులని గుర్తించి గౌరవించే ప్రభుత్వం మాది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు అమోఘమైనటువంటి పాత్ర పోషించారు. మేము డెఫినెట్ కూడా వాళ్ళని ఆర్టీసీని రక్షించుకుంటాం అని చెప్తున్నాం కదా. అందుకే తొందరలోనే డెఫినెట్ కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నిటిని కూడా మేజర్ ఉన్నటువంటి సమస్యలు తొందరలోనే పరిష్కరించడానికి ఈ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. అయితే దీనికి మనం కొన్ని గతంలో జరిగినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళు చేసిన నిర్వాహకాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఒకటే రోజు ఇవాళ మీరు అంటారు ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో వినియోగించేవాడి. డెఫినెట్ గా మేము ఇచ్చినటువంటి అన్నిటి కూడా ఒక్కొక్కటి అమలు చేస్తాం. మీరు వెయిట్ చేయండి. 5 సంవత్సరాలు ఒకటే రోజులో వాళ్ళు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ విలీన ప్రక్రియను స్టార్ట్ చేసింది. అక్కడ గవర్నర్ ఆమోదం పొందలేదు కాబట్టి అది ఆగిపోయింది కదా. ఇప్పుడు మరి గత ప్రభుత్వాల ఆమోదం పొందింది, వాళ్ళు చేసిన డ్రామాలని అందరికి తెలుసండి. ఆమోదం పొందింది, గజెట్ రిలీజ్ అయింది ఆల్రెడీ. కేసీఆర్ కు ఆర్టీసీ మీద చిత్తశుద్ధి లేదు, వాళ్ళు రిక్రూట్మెంట్ కూడా చేయలేదు, కొత్త బస్సులు కొనడే లేదు. ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం మేము రిక్రూట్ స్టార్ట్ చేస్తున్నాం, కొత్త బస్సులు కూడా కొంత ఆర్టీసీ ఎంప్లాయీలే కదా, ఎంప్లాయీకి ఉద్యోగాలు వస్తాయి కదా. ఈ ప్రభుత్వం ఆ విధంగా ఆర్టీసీని ఇంకా ఏ విధంగా బలోపేతం చేయాలని ఆలోచిస్తున్నాం. మీ ద్వారా కూడా సో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్లనే మీరు ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల స్పందించడానికి అదే అడ్డంకిగా మారింది అంటారు. రైట్, ఓకే. ఒక్క నిమిషం, మీ ద్వారా కూడా ఆర్టీసీ కార్మికులకు చాలా స్పష్టంగా చెప్తున్నాం అండి, ఈ ప్రభుత్వం మీ సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. దయచేసి మీరు సమ్మెలో పాల్గొనవలసిన అవసరం లేదు. ఏ సమస్యనైనా ఈ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ అండి, ఓకే. దత్తాత్రేయ గారు. నమస్తే అండి రోజా మేడం, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, రాజ్ న్యూస్ యాజమాన్యానికి గుడ్ ఈవినింగ్. ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నటువంటి డిమాండ్స్ వాళ్ళు పెట్టుకున్నవే కాదు. ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ
6 గ్యారెంటీలలో ప్రధానమైనటువంటి మహాలక్ష్మి స్కీమ్ లో భాగమైనటువంటి ఉచిత బస్సు అనేటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ ఆకర్షించినటువంటి పథకం. ఇవాళ అంత పెద్ద పథకాన్ని మంచి పేరు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ పథకాన్ని భారంగా అయినా భరిస్తా మోస్తా ఉన్నటువంటి ఆర్టీసీ యాజమాన్యాన్ని, ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడి చిన్న చిన్న డిమాండ్స్ అండి, పాపం వాళ్ళు పెద్దగా ఏం అడగట్లేదు. విలీన ప్రక్రియ విషయంలో మేము ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు అడిగేటువంటి పాపం అనిపిస్తోంది. మరి మీ ప్రభుత్వం అధికారంలోను, మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎంతవరకు వాళ్ళకి న్యాయం చేశారు? మీరు వాళ్ళ డిమాండ్స్ ఎంతవరకు పరిష్కరించారు చెప్పండి ఫస్ట్. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఆర్టీసీ కార్మికుల యొక్క ఫిట్మెంట్ అనేటువంటిది కేవలం 23% ఉంటే దాన్ని ఒకే దఫాలో 42% పెంచినటువంటి నాయకుడు. అంటే 42 రోజులు తెలంగాణ ఉద్యమ సమయంలో సమ్మె చేస్తే కేసీఆర్ గారు 1% ఎక్కువే పెంచి 43%, 44% వాళ్ళ యొక్క ఫిట్మెంట్ శాలరీని పెంచినటువంటి నాయకుడు. ఆర్టీసీ కార్మికుల పూర్తి డిమాండ్లను పూర్తి స్థాయిలో గౌరవించినటువంటి నాయకుడు. వాళ్ళు ఏమడిగారండి? మేము చేసినటువంటివన్నీ కూడా మీ కళ్ళ ముందర స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించడం అనేటువంటి అంశం పైన నిర్ణయం తీసుకున్నాము. అందులో భాగంగానే విలీన ప్రక్రియలో భాగంగా వాళ్ళని విలీనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది యాజమాన్యం నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినాము. కేబినెట్ ఆమోదం పొందింది. గవర్నర్ గారి దగ్గర అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారి దగ్గర పంపితే గవర్నర్ దగ్గర అది పెండింగ్ లో ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇంకోటి, పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులండి, మేము అధికారంలో నుంచి దిగిపోయే వరకు దాదాపుగా ఆర్టీసీ కార్మికుల యొక్క పెండింగ్ బిల్లులలో 20% బిల్లులే పెండింగ్ లో ఉండే. ఇవాళ ప్రస్తుతం ఈ 16 నెలల్లో వాళ్ళ యొక్క పెండింగ్ బిల్లుల శాతం 80% పెండింగ్ బిల్లులు పేరుకుపోయినాయి. ఎందుకు ప్రభుత్వం వాళ్ళని 80% ఆఫ్ ద ఆర్టీసీ యొక్క నిధులను ఉచిత బస్సు పేరు మీద ఇవాళ మహిళలకందరికి ఇవ్వడం వల్ల ఏ విధంగా ఏదైనా ఒక సంస్థ రన్నింగ్ అవుతుందండి? ఒక ఆర్టీసీ కార్మికుడు ఒక రోజుకు 14 గంటల నుంచి 16 గంటల వరకు వర్క్ లోడ్ భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మానసికంగా వేదన అనుభవిస్తున్నారు, కుటుంబాలతో సమయం స్పెండ్ చేయలేకపోతున్నారు. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంతో వారం నుంచి ఈ నెల రోజులుగా లాగదీసే ప్రయత్నం చేసింది. పాపం వాళ్ళు చాలా స్పష్టంగా యాజమాన్యం పిలిస్తే కార్మిక శాఖ కమిషనర్ గారు వస్తారు, యాజమాన్యం డుమ్మా కొడుతుంది. ఆర్టీసీ కార్మికులను అవమానపరిచినట్టే కదండి. ఏమడిగిండు పాపం? రిటైర్మెంట్ అయిన వాళ్ళ యొక్క ఫైనల్ సెటిల్మెంట్స్ చేయమని అడుగుతున్నారు. రిటైర్మెంట్ అయినటువంటి 16,000 పైచిలకు ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇవాళ మేము సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈ 16,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేసి నిరూపించుకోమని చెప్తా ఉన్నాం. ఇవాళ నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తా ఉన్నారు కదా. కారుణ్య నియామకాల విషయంలో ఎందుకు ఇంత చీతకన్ను చూపిస్తా ఉంది? కారుణ్య నియామకాలు ఎందుకు చేపట్టట్లేదు? మా ప్రభుత్వంలో అక్కడ సింగరేణిలో కావచ్చు, ఇక్కడ ఆర్టీసీలో కావచ్చు, మేము కారుణ్య నియామకాలను పూర్తి స్థాయిలో నియమించినాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలలుగా ఎందుకు ఇవాళ దాచివేసే ధోరణి చేస్తా ఉంది? ప్రభుత్వంకు ఒకటి చెప్తా ఉన్నాం, గుర్తుపెట్టుకోండి మేడం. మొన్న హెచ్సియు విషయంలో ఎంత రగడ జరిగిందో ఆర్టీసీ విషయంలో అంతో ఇంతో పేరు వచ్చింది ఉచిత బస్సు పేరు మీద. ఆ మహిళల తిరుగుబాటుకు కారణం కాబోతా ఉంది ఆర్టీసీ సమ్మె. ప్రభుత్వం నిజంగానే తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటే మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్ ఆధారంగా, మేనిఫెస్టోలో పెట్టిన అంశాల ఆధారంగా వాళ్ళ డిమాండ్లను పరిష్కరిస్తే అంతో ఇంతో ఈ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగడుతుంది. లేకపోతే మా నాయకుడు కేసీఆర్ గారు మన రజతోత్సవ సభలో చెప్పిండు, నాకు కత్తి ఇవ్వకుండా మీరు వాళ్ళకి కత్తిచ్చి అన్నో అని పిలిస్తే నేను ఎట్లా వస్తా? ఇవాళ మీరే వాళ్ళు మీకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే, వాళ్ళు చెప్పినటువంటి మాట నెరవేర్చకపోతే మీరే వాళ్ళ ఈపుల్ స్టాప్ చేస్తారని చెప్పిండు. వాళ్ళ ఆర్టీసీ మంత్రులైనా ఎమ్మెల్యేలైనా బయట తిరిగే పరిస్థితి ఉండదు. వాళ్ళ మహిళలు ఆ పథకానికి అలవాటు పడ్డరు. ఆ పథకానికి భారమైనటువంటి ఆర్టీసీ కార్మికులు మేము రేపటి నుంచి సమ్మె చేస్తామంటున్నారు. ఒకవేళ ఈ ఆర్టీసీ సమ్మెలోకే వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో మహిళల తిరుగుబాటుకు నాంది పలుకుతారు. ఇక ఇది చాలా స్పష్టమైనటువంటి విషయం. 16,000 ఉద్యోగాల భర్తీ విషయంలో కావచ్చు, 200 మంది కార్మికుల అకాల మరణం తర్వాత వాటి ఉద్యోగాల భర్తీ కారుణ్య నియామకాలు కావచ్చు, 2017 తర్వాత సవరించినటువంటి అలవెన్స్ ఇప్పటి వరకు పెంచలేదు. వాటిని ఉద్యోగ విరమణ సమయంలో చెల్లిస్తామని చెప్పింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇప్పటి వరకు ఆ బకాయిల లెక్క గాని వివరాలు గాని తేల్చట్లేదు. సో మేనిఫెస్టోలో ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందో ఆ అంశాల్లో ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఆ సమస్యలు ఏవి కూడా ఒకటి కూడా పరిష్కారం కాలేదు అని అంటున్నారు మీరు, రైట్? ఒక్కటి కూడా కాలేదు. స్టూడియోలోనే కూర్చున్నటువంటి కానీ మరి వాళ్ళు ఒక్కొక్కటిగా చేస్తున్నాము, 5 ఏళ్ల ప్రాతిపదికన ఇచ్చినటువంటి మేనిఫెస్టో అది చేసుకుంటూ వస్తున్నాము ఒక్కొక్కటి అని చెప్తున్నారు. ఇచ్చేటప్పుడు 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు కదా రోజా మేడం. ఏదైనా 100 రోజుల టార్గెట్ పెట్టుకున్నారు. 420 హామీలకు 100 రోజుల డెడ్ లైన్. పోనీ 6 గ్యారెంటీలు 13 హామీలకైనా 100 రోజుల డెడ్ లైన్. ఏం మాట్లాడతారండి? మేనిఫెస్టో మొత్తం 100 రోజులు. మేనిఫెస్టో చదువులు ఈ చదవకుండా మాట్లాడితే ఎట్లండి? మేనిఫెస్టో మొత్తం 100 రోజులకైనా ఎక్కడ చెప్పిరండి?
ఏం మాట్లాడతారు? మరి ఇంత వేగ్ గా వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తే ఈ కేసీఆర్ అంటే మీరన్నా చదువుకురండి. కేసీఆర్ లెక్క అందరూ అంటే మాట్లాడతారు. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం గురించి ఆర్టీసీ ఉద్యోగులను ఏం చెప్తున్నావు? 6 గ్యారెంటీలు అన్నావు, మేనిఫెస్టో మొత్తం 100 రోజులు ఎక్కడ పెట్టారు చెప్పండి, చూపించు. వాళ్ళ యొక్క 23 డిమాండ్లనే ముందు పెడుతున్నారు. నేను చేస్తామని 10 ఏళ్ళలో ఎక్కడ పోయింది మరి? రైట్ అండి, రైట్, ఓకే. 10 ఏళ్ళలో ఏముంది కేసీఆర్? 10 ఏళ్ళలో కేసీఆర్ ఏం చేసిండు? ఆర్టీసీ కార్మికులకు ఒక్కొక్క నిమిషం లింగం గారు దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం. సో బీజేపీ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తుందా? బీజేపీ స్టాండ్ ఏంటి ఈ సమ్మె పైన తెలుసుకుందాం. విఠల్ గారితో బీజేపీ నాయకులు విఠల్ గారితో మాట్లాడదాం. విఠల్ గారు 2019లో ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగినప్పుడు మీరు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడి బీజేపీ నాయకులు అందరూ కూడా గవర్నర్కు వినతి పత్రాన్ని సమర్పించి ఏదైతే 48,000 మంది ఉద్యోగులను తొలగించనే దాని ఉందో అది రద్దు చేయాలని కూడా మీరు చాలా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మేము చూసాం. మరి ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఏంటి? ఆర్టీసీ కార్మికులు మే 7 నుంచి సమ్మెకు దిగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ స్టాండ్ ఏంటి? మీరు మద్దతు ఇస్తారా? ఇప్పుడు ఆర్టీసీ అనేది ఒక హిస్టారికల్ ఆర్గనైజేషన్. హైదరాబాద్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అంటే అప్పుడు నిజాం పీరియడ్ లో కూడా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆర్గనైజేషన్ ఇది. ప్రజలకు అత్యంత చేరువైనటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆర్టీసీ, ముఖ్యంగా పేద ప్రజలు మధ్యతరగతి కూడా కాదు, పేద ప్రజలకు నిత్యావసరం, ప్రతిరోజు ఆర్టీసీ బస్ అవసరం. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ అనే ఫెసిలిటీ కల్పించింది కాబట్టి ఇంకా దాని ఆదరణ పెరిగింది. ప్రతి వ్యక్తి కూడా దాని ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. చాలా మంది బస్సెస్ ని వాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ డిమాండ్ కొత్తది కదమ్మా. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు చేసినటువంటి డిమాండ్ చాలా సింపుల్ డిమాండ్, వాళ్ళ న్యాయమైన డిమాండ్ కూడా కావచ్చు. ఇప్పుడు ఒకవేళ ఫైనాన్షియల్ ఇష్యూస్ మాట్లాడుకోవాలనుకుంటే ఇవాళ ఆర్టీసీ యొక్క పరిస్థితి అత్యంత దయనీయమైన పరిస్థితి. వాళ్ళకి పెన్షన్ కి ఉన్నటువంటి ఫండ్స్ ను కూడా జీతాల కోసం వాడతా ఉంది. మరి గవర్నమెంట్ ఎంతవరకు కాంపెన్సేట్ చేస్తా ఉంది? ఫ్రీ బస్ కి నెల ఇవ్వాలి. ఫస్ట్ 1-2 months ఇచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి. తర్వాత ఎవ్రీ మంత్ 200-300 crores ఎంత లాస్ అవుతుందో అంత లాస్ ప్రభుత్వం భరించాలి. ఉచిత బస్ ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం, అది ఆర్టీసీ ఆర్గనైజేషన్, కార్పొరేషన్, దానికి ఫండ్స్ వస్తేనే నడుస్తుంది. మరి ఎంతవరకు ఇస్తున్నారు, లేదా డబ్బులు ఇస్తున్నారా లేదా, లేకపోతే ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏంటంటే గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ కార్పొరేషన్ ఉన్నటువంటి ఉద్యోగులను, అంటే అక్కడ ఉన్నటువంటి కండక్టర్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా గుర్తిస్తామని గత ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వంలో కూడా మేనిఫెస్టోలో పెట్టింది. 1.5 year అయింది, ఇప్పటి వరకు కూడా ఏ కనీసమైన చర్య జరగలేదు. డెఫినెట్ గా గత ప్రభుత్వంలో కూడా చరిత్ర ఉంది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సకల జన సమ్మె మాతో సహా ప్రభుత్వ ఉద్యోగులకు సహా అద్భుతమైనటువంటి సమ్మె చేసిన వాళ్ళు మాతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు బాగా అశ్వత్థామరెడ్డి గారు ఆ రోజు నాయకత్వం వహించినటువంటి చరిత్ర చూసినాం. ఇవాళ తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత దురదృష్టం ఏంటంటే 50 రోజులు 60 రోజులు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా సమ్మె చేశారు. చివరికి వాళ్ళను చాలా మంది ఉద్యోగులను తొలగించడానికి, మొత్తం ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేశారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి వ్యతిరేకత కారణం కూడా ఇవాళ టిఆర్ఎస్ కి ఎంతో కొంత నష్టం జరిగింది. వాళ్ళ ప్రతిపక్షంలో కూర్చోారు. అధికార పార్టీ అధికారంలో పార్టీ వాళ్ళకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మీ డిమాండ్లు న్యాయమైనవే, మేము నెరవేరుస్తామని చెప్పారు. వాళ్ళకు విలీనం పెద్ద ఫైనాన్షియల్ బర్డెన్ కూడా కాదు. ఇవాళ 30,000-40,000 మంది పనిచేస్తూ ఉంటారు. 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. వీళ్ళు ఒక అదనంగా 30,000 మంది యాడ్ అయినంత మాత్రాన జీతాలు ఇవ్వడానికి పెద్ద సమస్య కాదు. 2 లక్షల ఖాళీలు ఉన్న ఉద్యోగులకు బడ్జెట్ ఉంటది. వాళ్ళకు న్యాయమైన డిమాండ్ ప్రప్రథమంగా వెంటనే చేర్చాల్సింది ఏంటంటే విలీనం చేసుకోవాలి. విలీనం చేస్తే 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఆర్టీసీకి. ఎందుకంటే జీతాలు పేమెంట్ చేయాల్సింది ఇప్పుడు గవర్నమెంట్ ఖజానాకి వెళ్ళి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కార్పొరేషన్ పెద్ద రిలీఫ్ వస్తుంది. ఆ ప్రయత్నం మరి రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. వాళ్ళు ఎప్పుడో జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చారు, వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా చర్చలకు కూడా పిలవలేదు. అంటే చర్చలు అంటే అధికారుల స్థాయిలో కాదు, స్వయంగా మంత్రి గారు పిలవాలి. మంత్రి గారు కాకపోతే కేబినెట్ సబ్ కమిటీ వేసుకోవాలి, లేదా ముఖ్యమంత్రి గారు పిలవాలి. ఆర్టీసీ అనేది చాలా అత్యంత కీలకమైనటువంటి ఆర్గనైజేషన్. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే రేపు పొద్దుగాల సమ్మెలోకి వెళ్తారు. మీ పథకం ఫెయిల్ అవుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఏ పథకాన్ని అయితే తీసుకొచ్చిందో ఇప్పుడు వాళ్ళకి బస్సులే లేకపోతే రేపు మహిళల నుంచి వ్యతిరేకత వస్తుంది. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు ఇనిషియేట్ తీసుకొని, లేదా మంత్రి గారు ఇనిషియేట్ తీసుకొని ప్రప్రథమైన డిమాండ్ ఏంటంటే విలీన ప్రక్రియను ప్రారంభించాలి, కొనసాగించాలి, దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాలి.
ఇవాళ 70,000 మంది ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు 50,000కు పడిపోయారు, ఇవాళ మళ్ళీ 16,000కు పడిపోయారు. ఎందుకు? ఇప్పుడు ఇంత జనాభా పెరుగుతుంది, మరి సర్వీసెస్ పెరగాలి, ఉద్యోగుల సంఖ్య ఎట్లా తగ్గుతుందమ్మా? తగ్గదు కదా. వాటితో పాటు ఉద్యోగుల సంఖ్య పెరగాలి. దాని కారణం ఏంటంటే ప్రైవేటైజేషన్ ఎవరికి తెలవకుండానే ఆర్టీసీ లో ఒక ప్రైవేటైజేషన్ తీసుకొచ్చారు, గత ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. అంటే ప్రైవేట్ బస్సెస్ ని ఆపరేట్ చేయడము. ప్రైవేట్ బస్సెస్ ని ఆపరేట్ చేయడానికి అక్కడ కండక్టర్ మాత్రమే ఉంటాడు, డ్రైవర్ సంబంధం లేదు. వాళ్ళకి మంత్లీ ఇంత వాళ్ళకి పేమెంట్ చేస్తుంటారు, సర్వీసెస్, ఆపరేటింగ్ ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు ప్రభుత్వానికి పడవు, అంటే కార్పొరేషన్ పడవు. ఒక కండక్టర్ మాత్రమే కార్పొరేషన్ తరఫున ఉంటారు. బర్డెన్ తగ్గించుకోవడానికి వాళ్ళు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఇండైరెక్ట్ గా. డే బై డే ప్రైవేటైజేషన్ పెంచుకుంటున్నా పోతున్నారు. మేము చెయ్యట్లేదని కదా చెప్తూ ఉంటుంది ప్రభుత్వం. ప్రైవేటైజేషన్ కి మేము అసలు ఆలోచన కూడా లేదనేది కదా కాంగ్రెస్ చెప్పేది. ప్రైవేట్ బస్సులు ఇవాళ ఆర్టీసీ మిత్రులు కార్మికుడు చెప్పాలి నాయకుడు, ఎన్ని బస్సులు ఉన్నాయి ప్రైవేట్? నాకు తెలిసి ఒక 50% ఉంటాయి. ఇవాళ రోజుకి 50 లక్షల మంది ఆర్టీసీ బస్సెస్ ను వాడుకుంటున్నట్టు చూడండి. పేద ప్రజలు ఎవ్రీడే స్టేట్ లో 40 నుంచి 50 లక్షల మంది ప్రయాణం చేస్తారు. అంత కీలకమైనటువంటి కార్పొరేషన్ ని నెగ్లెక్ట్ చేస్తే రేపొద్దుగాల ప్రభుత్వానికి చెడు పేరు వస్తుంది. భారతీయ జనతా పార్టీకి మా రాష్ట్రంలో మేము గతంలో అధికారంలో ఇప్పుడు లేము. డెఫినెట్ గా వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం మా మొత్తం పార్టీ అండగా ఉంటది. వారు సమ్మెలోకి వెళ్తే వాళ్ళతో పాటు మా క్యాడర్ పనిచేస్తుంది. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని మేము కోరుతాము. సో కమలాకర్ గారు, ఇప్పటివరకు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వాళ్ళ వర్షన్ కూడా మీరు విన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చర్చలకు రండి, మేము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్తున్నారు. ఇటు బీఆర్ఎస్ మాత్రం మా పూర్తి సపోర్ట్ ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులకు ఉంటుందన్నారు. బీజేపీ కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు, మా సపోర్ట్ ఉంటుంది మీకు అని చెప్తున్నారు. సో మరి మీరు దీన్ని ఎలా తీసుకెళ్ళాలి? ఇప్పుడు విఠలన్న గారికి నమస్కారం. విఠలన్న గారు చెప్పినట్టుగా బీజేపీ పార్టీ అప్పుడు మేము సమ్మె చేసినప్పుడు భారీ ర్యాలీ చేసింది, కార్మికులకు పూర్తిగా మద్దతు ప్రకటించింది. 55 రోజుల సమ్మెలో ఆకలితో కూడుకున్న ఆర్టీసీ కార్మికులకు సరుకులు అందించింది, చాలా సహాయం చేసింది. ఆ రోజు చాలా సహాయం చేసింది. లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ర్యాలీ తీసింది, కార్మికులకు ఎక్కడికక్కడ వంట వార్పు చేసింది, అన్ని విధాలుగా సపోర్ట్ చేసింది ఆ రోజు బీజేపీ గవర్నమెంట్. కానీ విఠలన్న ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, ఇప్పుడున్న మీ అఫిలియేటెడ్ ఏదైతే బిఎంఎస్ యూనియన్ ఉన్నదో, మేము ఇప్పటికీ 3 సార్లు లెటర్ రాయడం జరిగింది వాళ్ళకి, మా జేఏసీ తరఫున. వాళ్ళ నుంచి స్పందన రావట్లేదు. అంటే సపోర్ట్ చేయమని రాసారా? సపోర్ట్ చేయమని మా జేఏసీకి రండి. బిఎంఎస్ అవునన్న, నేను రేపే మాట్లాడతాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అయితే మేము ఇప్పటికీ 3 సార్లు రాయడం జరిగింది, వాళ్ళతో ఫోన్లో సంప్రదిస్తున్నాము, అయినా కూడా సరైన రెస్పాన్స్ రావడం లేదు. దాన్ని మీరు చెప్పారు కాబట్టి చాలా సంతోషం. మీ ఆధ్వర్యంలో వాళ్ళు వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇప్పటికి 7 సంఘాలు ఉన్నాయి సమ్మెలో, 8వ సంఘం కూడా అన్న చెప్తే వస్తే ఇంకా దానికి ఫుల్ఫిల్ అయితే. ఒక ఐఎన్టీసీ మాత్రం ఒకటి ఉంటుంది. బయట ఎస్డబ్ల్యూఎఫ్ అని సిఐటికి సంబంధించిన వాళ్ళు బయట నుంచి మేము మద్దతు ఇస్తామని వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయితే ఈ ఆర్టీసీ కార్మిక సంఘాల్లోనే ఐక్యత ఉండదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ. కొన్ని ఏంటంటే రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న సంఘాలు ఉంటాయి మేడం. అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీ అనుబంధంగా ఉంటాయి కాబట్టి కొన్ని ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు కొందరు సఖ్యత ఉండకపోవచ్చు. వాస్తవంగా అది జరిగేదే మామూలుగా. ఎక్కడ ఏ ఇండస్ట్రీలు అయినా కానీ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు సంఘాలు కొంచెం, ఇప్పుడు రాజిరెడ్డి గారు ఉన్నారు, రాజిరెడ్డి గారు కూడా పోరాడుతున్నారు, సమస్యల పరిష్కారం చేయండి అని వాళ్ళ ప్రభుత్వం మీద ఆయన కూడా పోరాడుతున్నాడు. మద్దతు ఇస్తాం, మా మీటింగ్ రావడం జరిగింది, అవసరం అనుకుంటే తప్పదని పరిస్థితుల్లో బయట నుంచి మద్దతు ఇస్తామని కూడా తెలియజేసిండు ఆయన. అట్లేం లేదు, చేయడం జరిగింది. మేమేందేనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి పిలిపి వస్తే చాలా సంతోషం. పిలిచి మాట్లాడితే సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. అక్కడ అవి కావు అనేటివి వాళ్ళు చేయలేనివంటూ ఏవి లేవు. సరే ఆర్థికపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయని అంటే సమస్య కొన్ని టైం తీసుకొని చేసినా కూడా ఇబ్బంది లేదు. ముఖ్యంగా యూనియన్స్ ఇవ్వకపోవడం. ప్రధానంగా కార్మికులలో అశాంతి ఉన్నది ఏంటి అని అంటే ఇవాళ యూనియన్స్ని పునరుద్ధరించండి. ప్రభుత్వము పూర్తిగా నిషేధించలేదు, ఒకటి నోటి మాటగా చెప్పింది. మళ్ళీ ఈ మధ్య రద్దు చేసింది కదా బీఆర్ఎస్ రద్దు చేసింది, కానీ అది జీవో ఇవ్వలేదు కదా మేడం. ఇప్పుడు మేము నోటీస్ ఇచ్చినామంటే లేబర్ కమిషనర్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే యూనియన్ ఉన్నాయి, లీగల్గా ఉన్నట్టే కదా. కాకపోతే మేనేజ్మెంట్ దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మేమేంటారు ఈ మధ్యలో మళ్ళీ ఈ వెల్ఫేర్ కమిటీలను, కొత్త వెల్ఫేర్ కమిటీలు వేసి మమ్మల్ని పుండు మీద కారం చల్లినట్టు రెచ్చగొట్టడం. కార్మిక సమస్యలు రోజు రోజు పేరుకుపోతున్నాయి. మహాలక్ష్మి స్కీమ్ వల్ల
విపరీతంగా పనిభారం పెరిగింది. ఆ పనిభారం పెరిగినప్పుడు టిమ్ మిషన్లతోటి ప్రాబ్లం వచ్చినాయి, బస్సులు సరిగా లేకపోవడం, కొత్త బస్సులు కొనకపోవడం, స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సిబ్బంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా అసలైన ప్రమాదం ఏంది అని అంటే సోదరు, ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఆర్టీసీ కార్మికుని పరిస్థితి వల్ల ఆగమ్య గోచరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఎలక్ట్రిక్ బస్సులు ఇవాళ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఇస్తున్నారు, ఆర్టీసీ కొనట్లేదు. మా డిమాండ్ ఏంటంటే ఆర్టీసీ గవర్నమెంట్ కొనాలి, గవర్నమెంట్ కొని ఆర్టీసీకి ఇవ్వాలి. ఆర్టీసీ డ్రైవర్ నడపాలా, ఆర్టీసీ కండక్టర్ టికెట్లు ఇవ్వాలా, ఆర్టీసీ మెకానిక్ మెయింటెనెన్స్ చేయాలి, సో కంట్రోల్ మొత్తం ఆర్టీసీలో ఉండాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇవాళ ఆ పరిస్థితి లేదు. ప్రైవేటు ఒక్క కండక్టర్ మాత్రమే ఆర్టీసీ వాడు, దాంట్లో మొత్తం మెయింటెనెన్స్ అంతా ప్రైవేటు, డ్రైవర్ ప్రైవేటు. ఇంకా ఆర్టీసీ డ్రైవర్లు ఎక్కడ ఉంటారు మేడం? 2500 ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయని మంత్రి గారే చెప్తున్నారు అతి త్వరలో. మరి 2500 మంది వస్తే 5700, 500, 800 డ్రైవర్లు హైదరాబాద్ సిటీ నుంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి, ఉద్యోగాలు పోయే పరిస్థితి. దీనికి అభద్రతా భావం అనేది ఆర్టీసీ కార్మికులలో వచ్చేసింది. ఇప్పుడు 30 ఏండ్లు, 25 ఏండ్లు, 30 ఏండ్లు ఒక డిపో దగ్గర ఇల్లు కట్టుకొని వాళ్ళ పిల్లలు చదువులు ఉంటాయి, భార్యలో ఎవరైనా పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటారు. మనం అక్కడ పోయి ఆ ఏరియాని పోయిన తర్వాత సడన్గా రాత్రికి రాత్రి ట్రాన్స్ఫర్ ఆర్డర్ మస్టర్ ప్యాక్ చేసి పంపించేస్తున్నారు. కనీసం ఉద్యోగికి చెప్పండి కూడా చెప్పట్లేదు, ఇంటిమేషన్ కూడా లేదు. ఉదాహరణ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డిపో ఉంది, 80% వరకు మొత్తం ఎంప్లాయీస్ మొత్తం పంపిస్తారు, ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కంటోన్మెంట్ డిపో ఉంది, అట్లాగే ఉంది. ఇవాళ ప్రతి ఒక్క జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఒక్కొక్క డిపోని ఎలక్ట్రికల్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. కరీంనగర్లో చేయడం జరిగింది, ఖమ్మంలో చేయడం జరిగింది, నల్గొండలో చేస్తున్నారు. మరి వాళ్ళందరినీ ఎక్కడ పోతారు? ఇవాళ జిల్లాలకు మొత్తం ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఏంటి? మరి ఉద్యోగ భద్రత అనేది ఎక్కడ ఉంది? సో వీటిపైన మీ పోరాటం, మా పోరాటం అది మెయిన్గా. సమస్యల పరిష్కారం కాకుండా సంస్థ కూడా మాకు ఇవాళ ప్రశ్నార్థంగా మారే పరిస్థితి. 93 ఏళ్ళ ఆర్టీసీని ఇది ఇంకో సమస్య, ఇంకో కొత్త సమస్య సృష్టి. ఇది ప్రజలకు ఇది అర్థం కావాలా? ప్రజలకు ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయండి, వాళ్ళ డ్రైవర్లకు ఏం శిక్షణ ఉంది ఇవాళ? ఎలక్ట్రికల్ బస్సులు ఈ మధ్యలో చూడండి, 3-4 ఎలక్ట్రికల్ బస్సులు యాక్సిడెంట్స్ అయినాయి, మొత్తం ప్రైవేట్వే అయినాయి. ఇంకా అయ్యే యాక్సిడెంట్లు కూడా పిహెచ్బి డ్రైవర్ల, ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్లతో ఎక్కువ అవుతున్నాయి. ఆర్టీసీ డ్రైవర్ తోటి చాలా అవుతున్నాయి, కావట్లేదని మేము అనట్లేదు, కానీ చాలా తక్కువ యాక్సిడెంట్స్, పర్సెంటేజ్ తక్కువ ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మేమేమంటున్నాం అంటే ఎలక్ట్రిక్ బస్సులను బడ్జెట్లో ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ₹1 కూడా పెట్టలే. ఓన్లీ మహాలక్ష్మి స్కీమ్ కొరకు డబ్బులు మాత్రమే పెట్టిందే తప్ప గతంలో 1500 కోట్లు అలొకేషన్ చేసేవాళ్ళు. ఇక్కడ ఉచిత బస్సుల వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్తోంది, నెలకు దాదాపుగా 4000 కోట్ల నష్టం వస్తుంది. ఈ నష్టం వల్లనే మీకు ఇచ్చినటువంటి హామీలు, మీరు చేసేటువంటి డిమాండ్లను తీర్చలేకపోతోంది అనేటువంటి ఒక వాదన ఉంది. నష్టానికంటే లాభం ఎక్కువ కదండి. ఎంత ప్రచారం జరుగుతుందండి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్కు? ప్రధానంగా వీళ్ళు చేసిన ఏవైతే స్కీమ్లు ఉన్నాయో 100% అమలు అవుతుందంటే మహాలక్ష్మి స్కీమే. మిగతా ఏ విధంగా అవుతున్నాయో మనకు తెలియదు, కానీ 100% మహాలక్ష్మి స్కీమ్ సక్సెస్ అవుతుంది. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా. మరి మంచి పేరు వచ్చినప్పుడు ఆర్టీసీ కార్మికులు కూడా ఏదో ఒకటి చేయాలనేది. అయితే కమలాకర్, ఫైనల్ గా ఇప్పుడు మీరు సమ్మెకి వెళ్ళేది May 7, ఇంకా టైం ఉంది. ఈ గ్యాప్ లో కనుక ప్రభుత్వం చర్చలకు మిమ్మల్ని ఆహ్వానిస్తే వెంటనే సమ్మె విరమించుకుంటారు? ఆ చర్చలు కనుక సఫలమైతే సమ్మె చేయాలని ఎవరికి ఉంటుంది మేడం? మా పోరాటమే సమస్యల పరిష్కారం. మా పోరాటమే సమస్య పరిష్కారం. ఆర్టీసీ సంస్థ బాగుండాలా, కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలా, ఉద్యోగ భద్రత కావాలా. ముఖ్యంగా ఈ మహాలక్ష్మి స్కీమ్ లో చిన్న ఇష్యూస్ మీద కూడా ఉద్యోగాలు పోయిన 100 మంది ఉన్నారు. ఇవాళ ప్రజాభవన్కి వచ్చి 300 మంది, 324 మంది మొన్న అర్జీ పెట్టుకున్నారంటే దాని అర్థం ఏంది? యూనియన్స్ లేకపోవడము, వాళ్ళని రిప్రజెంట్ చేసే పరిస్థితి లేకపోవడం, అధికారులు ఇష్టానుసారంగా రిమూవల్ చేసేసి వెళ్ళిపోవడం వల్ల. ఖచ్చితంగా చర్చలకు పిలుస్తుంది ప్రభుత్వం, సానుకూలమైనటువంటి డిమాండ్ల పైన స్పందిస్తుందని ఆశిద్దాం. మీరు సమ్మె విరమించుకుంటారేమో, మరి ఆ చర్చల తర్వాత చూద్దాం. కమలాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లింగం గారు, దత్తాత్రేయ గారు, విఠల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో 21 డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు కదం దొక్కుతున్నారు. యూనియన్లకు అతీతంగా ఒక్కటే సమ్మె సైరన్ మోగిస్తున్నారు. సమ్మె విషయంలో రేవంత్ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తీసుకునేటువంటి చర్యలపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్.